అలా నేను విశ్వేశ్వరరావు. బీహార్ అనగానే వెనుకబడినటువంటి రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ అని చెప్పి గతంలో విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అని చెప్పి గతంలో విమర్శించారు. అంటే శ్రీలంక, బీహార్ ఇవన్నీ బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు. అక్కడ పరిస్థితులు బాగుండవు అనేటువంటి ఉద్దేశంతో ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని పోలుస్తూ ఉంటారు బాగాలేనటువంటి రాష్ట్రంతో. ఒకప్పుడు ఏపీని ఆ విధంగా పోల్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు 15 నెలల నుంచి. అయితే బీహార్ నిజంగా వెనకబడి ఉందా అని అంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఒప్పుకోరు. బీహార్లో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు ఆయన. బీహార్కి సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు నితీష్ గారు. అక్కడ వినూత్నమైనటువంటి కార్యక్రమాలని ఆయన చేపడుతూ ఉంటారు. దాదాపుగా అవినీతి మచ్చలు లేకుండా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అందుకే అవినీతి రహిత పాలన అందించడానికి నడుం కట్టారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు. దాంట్లో భాగంగా ప్రజలను భాగస్వామ్యులు చేయాలని చెప్పి అనుకున్నారు. అందుకే వాళ్ళకి వినూత్నమైనటువంటి ఒక పథకాన్ని అనౌన్స్ చేశారు. మీరు ఫిర్యాదు చేస్తే 5,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఏ విషయం మీద ఫిర్యాదు చేసినా మీకు 5,000 రూపాయలు ఇస్తానన్నారు. ప్రత్యేకించి సామాజిక అంశాల మీద స్పందిస్తే ఇమీడియట్గా సాయంత్రానికి 5,000 రూపాయలు ఇస్తాము. మీరు చేసినటువంటి కంప్లైంట్ నిజమైతే, దాంట్లో జెన్యూనిటీ ఉంటే డెఫినెట్గా 5,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని అనౌన్స్ చేశారు బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు. రోడ్లు ఎక్కడైనా సరే గోతులు పడి ఉన్నాయి అనుకోండి, మీరు ఆ గోతులు పడినటువంటి విషయాన్ని మీరు కంప్లైంట్ రూపంలో తెలియజేస్తే 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి బీహార్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. బీహార్ వ్యాప్తంగా ఎక్కడ గోతులు పడిన రోడ్లు ఉండకూడదు అని చెప్పి ఆయన ఒక పాలసీ తీసుకున్నారు. అందుకే ఎక్కడైనా గోతులు పడితే వెంటనే మాకు తెలియజేయండి, వాటిని పూర్తి చేసి మేము సరి చేస్తాం రోడ్లని. రోడ్ల నిర్వహణ అనేది అభివృద్ధికి చిహ్నం కాబట్టి రోడ్లలో ఎక్కడైనా సరే గుంత పడినప్పుడు ఇమీడియట్గా ఫిర్యాదు చేయండి అని చెప్పి చెప్పారు. ఫిర్యాదు చేస్తే మీకు 5,000 రూపాయలు బోనస్గా కూడా ఇస్తాం, బహుమతిగా ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు నితీష్ కుమార్ గారు. అంటే ఉద్యోగులు ఎవరైనా సరే వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. ఆ రోడ్డు సరిగా వేయకపోతే వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. సో కాబట్టి మీరు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వంలో భాగస్వాములు కాండి అని చెప్పి ప్రజలను భాగస్వాములు చేస్తున్నారు. ఒకవేళ ఉద్యోగులు పనిచేయకపోతే ప్రజల్ని తిరగబడమని చెప్తున్నారు ఆయన. కంప్లైంట్ చేయడంతో పాటు ఆ సమస్య పరిష్కారం కాకపోతే వాళ్ళ మీద తిరగబడండి అని చెప్పి చెప్తున్నారు. ఇది విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. అవినీతి రహిత పాలన అందించాలి ప్రభుత్వం అని అంటే ఖచ్చితంగా ప్రజల్ని భాగస్వాములు చేయాలి పరిపాలనలో. ఎలా చేయాలి అని అంటే ఖచ్చితంగా నితీష్ కుమార్ గారు పాటిస్తున్నటువంటి పద్ధతిని పాటించాల్సిందే. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు కూడా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ రోడ్డు వేసినా అక్కడ ఒక QR కోడ్ పెడతామని చెప్పారు. ఆ QR కోడ్ని కనుక మీరు స్కాన్ చేస్తే ఆ రోడ్డు వేసినటువంటి కాంట్రాక్టర్ పేరు, ఆ రోడ్డుని పరిశీలించినటువంటి ఇంజనీర్ల పేర్లు, ఆ రోడ్డుకు సంబంధించినటువంటి విలువ ఎంత, ఎప్పుడు వేశారు, ఎలా నాణ్యతా ప్రమాణాలను పాటించారు, ఆ వివరాలన్నీ దాంట్లో వచ్చేలాగా QR కోడ్ని డిస్ప్లే చేయాలి ఆ రోడ్ల మీద అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. బహుశా ఈ ఏడాది అది ప్రారంభం కాబోతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలను భాగస్వాములు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నితీష్ కుమార్ గారు ఇంకొక అడుగు ముందుకేశారు. ఫిర్యాదులు ఏవైనా మీరు చేయండి, మీ ఫిర్యాదు కనుక జెన్యూన్ అయి ఉంటే 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు. మరి నితీష్ కుమార్ గారు స్టార్ట్ చేసినటువంటి ఈ పథకం ఖచ్చితంగా భారతదేశంలో ఉండేటువంటి మిగతా వాళ్ళు కూడా అనుసరించడానికి అవకాశం ఉంది. అసలు విచిత్రం ఏంటంటే బీహార్ని వెనకబడిన రాష్ట్రం అంటారు, కానీ అక్కడ సీఎం ఇప్పటికీ కూడా మద్యపాన నిషేధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మనం అది సాధ్యపడదని చెప్పేసి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు మహిళలకి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మద్యపానాన్ని ఆయనే అమ్మడం మొదలుపెట్టారు. ఆయన ప్రభుత్వం అమ్మడం మొదలుపెట్టింది. టీచర్లని కరోనా సందర్భంగా వైన్ షాప్స్లో కూర్చోబెట్టి అమ్మించారు. ఆ లిక్కర్ స్కామ్ బయటపడింది. భారతదేశ వ్యాప్తంగా మొత్తం UPI పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ జరుగుతుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం కరెన్సీ ఇస్తేనే మద్యం అని చెప్పి కండిషన్ పెట్టారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత దుకాణాలను పెట్టి దాంట్లో మళ్ళా పాలసీని మార్చుకొని కరెన్సీ మాత్రమే మాకు ఇవ్వాలని చెప్పి కండిషన్స్ పెట్టి ఇన్ని రకాలుగా మద్యపాన నిషేధం అనేటువంటి హామీకి తూట్లు పొడిచారు.
అదే బీహార్ గురించి మాట్లాడుతుంటారు చాలామంది, బీహార్ వెనకబడిన రాష్ట్రం అని చెప్పి. అదే బీహార్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు నితీష్ కుమార్ గారు, ముఖ్యమంత్రి గారు. మరి అక్కడ ఎక్సైజ్ రూపంలో రెవెన్యూ రాకపోయినప్పటికీ కూడా మరి ఆయన ఎలా అభివృద్ధి చేస్తున్నారు? అభివృద్ధి జరుగుతుంది కదా, ఆయన అభివృద్ధి చేస్తున్నారని చెప్పి నమ్మే కదా మళ్ళా ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు. మరి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడకుండా ఇక్కడి నుంచి బీహార్ తోటి పోల్చి బీహార్ ఏదో వెనకబడిపోయిందని చెప్పి బీహార్ ఇవాళ అవినీతి రహిత పాలన దిశగా ఒక పథకాన్ని తీసుకొచ్చింది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఆ పథకాన్ని వచ్చేటువంటి ధైర్యం చేయగలరా? ఒకవేళ ఆ పథకాన్ని తీసుకొస్తే ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఇవాళ అత్యధిక ఉద్యోగులు రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, పట్టణాభివృద్ధి శాఖ, ఇక్కడ శాఖల వారీగా కేంద్ర ప్రభుత్వమే ఒక ఇండెక్స్ ఇచ్చింది, ఏ శాఖలో ఎంత అవినీతి జరుగుతుందని చెప్పి. 50% పైనే అవినీతి ఉంది, 50% తక్కువగా ఏ శాఖలో దాదాపుగా లేదు వాళ్ళు ఇచ్చినటువంటి ఇండెక్స్ ప్రకారం. అంటే ఆ స్థాయిలో అవినీతి ఉంది. అలాంటప్పుడు అవినీతి రహిత పాలన అందించాలనేటువంటి ఒక ఆలోచన నితీష్ కుమార్ గారికి రావడమే ఒక పెద్ద విజయం. దాన్ని కనుక అన్ని రాష్ట్రాలు కనుక అమలు చేస్తే ఖచ్చితంగా భారతదేశం అవినీతిని కనుక ఆపగలిగితే, అరికట్టగలిగితే దానంతటా అదే ఆర్థికంగా ప్రపంచంలో ఒక శక్తిగా నిలబడుతుంది, ఆర్థిక శక్తిగా నిలబడుతుంది. దానికే పెద్ద ఎత్తున సంస్కరణలు, పెద్ద ఎత్తున కష్టపడాల్సిన అవసరం లేదు. అవినీతిని నిర్మూలించగలిగితే భారత ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. ఇది ఆర్థికవేత్తలు చెప్పేటువంటి మాట. ఎక్కడో విదేశాలకు తరలి వెళ్ళినటువంటి బ్లాక్ మనీని తీసుకొస్తారని చెప్పి నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల సందర్భంగా ప్రచారం చేశారు. ప్రజలు నమ్మారు, ఆయనకు ఓటేశారు. ఆయన ఆ బ్లాక్ మనీని తీసుకురాకపోగా బ్లాక్ మనీని తరలించినటువంటి వాళ్ళ జాబితాను బయట పెట్టడానికి కూడా ఇష్టపడలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. కారణం ఏంటి? బయట పెడితే వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయి అని చెప్పి సీక్రెట్గా ఉంచేలాగా చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇదే నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల ముందు బ్లాక్ మనీని తీసుకొస్తానని చెప్పారు, విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళని లాక్కొస్తానని చెప్పారు. ఇది ఏది సాధ్యపడలేదు నితీష్ కుమార్ గారు. అందుకే ప్రజలను భాగస్వామ్యం చేసి ఎవరైతే అవినీతి పాల్పడుతున్నారో, ఎవరైతే సరిగ్గా పనిచేయట్లేదు, ఎవరైతే రోడ్ల నిర్వహణ సరిగ్గా చేయట్లేదు వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి, నేను 5,000 రూపాయలు డబ్బులు ఇస్తాను మీకు అని చెప్పి చెప్తున్నారు ప్రజలకి. మరి అలాంటప్పుడు ప్రజలు ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తారు కదా. అది ఒక ఉద్యమంలాగా రావాలని ఆయన కోరుకుంటున్నారు. అది కానీ ప్రజల తిరగబాటు స్టార్ట్ అయితే ప్రజల నుంచి ఖచ్చితంగా ఉద్యోగులు అవినీతి తగ్గుతుంది. అవినీతి పరులైనట్టు ఉద్యోగుల్ని నిలబెట్టి ప్రజాస్వామ్యయుతంగా ఖచ్చితంగా శిక్షించాల్సిందే ప్రజలు. మరి ఇలాంటిది చంద్రబాబు గారు తీసుకొస్తారంటే ఖచ్చితంగా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే నితీష్ కుమార్ గారు అత్యంత సన్నిహితులు చంద్రబాబు గారికి. బహుశా రాజకీయంగా వాళ్ళిద్దరు సమకాలీకులు కూడా. నితీష్ కుమార్ గారు అలాగే చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అప్పట్లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు నడిపినటువంటి అనుభవజ్ఞులు, ఎన్డీఏ కన్వీనర్లుగా ఉన్నారు. పైగా వీళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా కూడా ఉంటారు, నితీష్ కుమార్ గారు అలాగే చంద్రబాబు గారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి ఒకళ్ళు రైట్, ఒకళ్ళు లెఫ్ట్గా ఉన్నారు. వీళ్ళిద్దరు బలంతో ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిలబడింది. బీహార్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. మరి నితీష్ కుమార్ గారు ఏదైతే కొత్త పథకాన్ని తీసుకొచ్చారో అలాంటి దాన్ని చంద్రబాబు గారు ఇంప్లిమెంట్ చేయకుండా ఉండలేరు. ఎందుకంటే నితీష్ కుమార్ గారి కంటే ముందుండాలని చెప్పి అనుకుంటారు చంద్రబాబు గారు. అన్నిటా ముందుండాలి, ట్రెండ్ సెట్టర్గా ఉండాలని చెప్పి చంద్రబాబు గారు కోరుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఒక మంచి స్కీమ్ని తీసుకొస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అందులో నితీష్ కుమార్ గారు తీసుకొచ్చారంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తారు. అదే కనుక తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో అవినీతి రహిత పాలన దిశగా ప్రజల్లో ఒక ఉద్యమం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది ఆంధ్రప్రదేశ్లో. 190 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి రెవెన్యూ ఆఫీసులకు వెళ్తే ఎకరానికి 1,00,000 రూపాయలు అడుగుతున్నారు. అందుకే ప్రజలు తిరగబడాలి. ఆ సంకేతాలు కూడా చంద్రబాబు గారు ఒక వారం క్రితం ఇచ్చారు. నేను ఒత్తిడి చేస్తున్నా, మీరు పనిచేయట్లేదు, ఇక ప్రజలే చూసుకుంటారని చెప్పి ఆయన అన్నారు. అంటే నితీష్ కుమార్ గారు ఏది చేశారో అది చేయడానికి ఆయన ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. ఒక అడుగు ఇప్పుడు నితీష్ కుమార్ గారు ముందుకేశారు, నెక్స్ట్ చంద్రబాబు గారు ముందుకేస్తారు. అప్పుడు ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఉద్యోగులను నిలదీయటం మొదలు పెడితే ప్రజలు అవినీతి పరులైనటువంటి ఉద్యోగుల్ని వాళ్ళు ఇళ్లలో కూడా ఉండలేరు, ఉద్యోగాలు కూడా చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలి. అవినీతిపరమైనటువంటి ఉద్యోగులు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళనే నేను చెప్తున్నా.
అలాగే రాజకీయ నాయకులు కూడా ఎవరైతే అవినీతి పాల్పడుతున్నారో ఆ రాజకీయ నాయకుల మీద ఫిర్యాదు చేయాలి అని చెప్పి ఇలాంటి స్కీమ్ పెట్టాలి. అప్పుడు ఫిర్యాదులు ఎన్ని వస్తాయో అబ్జర్వ్ చేయొచ్చు. అప్పుడు అవినీతి రహిత పాలన అనేది కొంత మేరకు సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. మరి నితీష్ గారు బీహార్లో ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడానికి కానీ అమలు చేయడానికి కానీ అవకాశం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.